మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం. ఇంకొక చోట గమనించినట్లయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము అనంది. అవును ప్రియులారా, పాపులు అనగా దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి వారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క జీవితాన్ని జీవించేటువంటి వారు. అటువంటి వారిని పాపులుగా మనం చెప్పొచ్చు, లేదా చెడ్డవారుగా మనం చెప్పొచ్చు. వారిని చూచి నీ హృదయమందు మత్సరపడవద్దు అంటున్నాడు. భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను అని అంటారు. ఎందుకనంటే మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగేటువంటి ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు. వస్త్రం వలె వారు బలాత్కారాన్ని ధరించుకొని ఉన్నారు. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడతారు, గర్వముగా వారు మాట్లాడతారు, ఆకాశము తట్టు వారు ముఖములు ఎత్తుతారు, వారి నాలుక భూసంచారము చేయును. అనగా వారికి ఇష్టం వచ్చినటువంటి మాటలు, దూషణ మాటలు, హేళనకరమైనటువంటి మాటలు, ఇతరులను కించపరిచేటువంటి మాటలు, బూతు మాటలు, ఇవన్నీ కూడా వారు మాట్లాడుతూ ఉంటారు. వారి జీవితము బలాత్కారము చేయు వారి వలె నిండి ఉన్నది అని అంటాడు. గర్వంగా వారు మాట్లాడతారు. వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఇన్ని లక్షణాలను వారు కలిగి ఉండి మీ ఎదుట ఉన్నప్పుడు నీవు మత్సరపడవద్దు వారిని చూచి. కాబట్టి ఇటువంటి భక్తిహీనమైనటువంటి కార్యాలు చేస్తూ వారు ఎల్లప్పుడూ కూడా ధన సమృద్ధి చేసుకొని ఉంటారు. వారు ఏమాత్రము కూడా భయపడరు, వారు ఎల్లప్పుడూ కూడా పుష్టిగా ఉంటారు, వారికి యాతనలు అనేవి లేవు, రోగాలు లేవు. కాబట్టి అటువంటి వారిని చూచి నువ్వు మత్సరపడబోకుంటున్నాడు. ఇక్కడ ఆసాపు భక్తుడు కూడా అటువంటి వారిని గురించి మత్సరపడ్డాడు, అసూయ చెందాడు. ఎందుకనంటే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏ పాపము నాకు అంటకుండా నేను పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి కొన్నిసార్లు లేమి కలిగినటువంటి స్థితిలో ఉన్నా నేను ఏమాత్రము కూడా చింతపడకుండా బాధపడకుండా నేను దానినే తింటున్నాను. కానీ వీరైతే మాత్రము ధన సమృద్ధి చేసుకుంటూ గర్వాన్ని హారంగా మెడలో వేసుకున్నారు. నేనైతే ఉదయమున నాకు శిక్ష కలుగుతున్నది, నా చేతులు కడుక్కొని నేను నిర్మలుడిగా నేను పరిశుద్ధంగా జీవించిన వారిని చూసినప్పుడల్లా వ్యర్థమేమో అనిపిస్తుంది. దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుతున్నది, ఏంటి నా జీవితము ఇదెంతేనా అని ఒక ఆలోచనలో పడినట్లుగా మనం చూడొచ్చు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, ఇదిగో నీవు పాపులను చూచినప్పుడు నీ హృదయంలో వారి యందు మత్సరపడక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీవు జీవించు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు వారిని చూచి మత్సరపడ్డాడు. మత్సరపడి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. నేను పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి యొక్క అంతము ఎట్లా ఉంటుంది అని దేవుని సన్నిధిలో కూర్చుని నేను ధ్యానం చేసినప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, నిశ్చయముగా వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. కాబట్టి వారు కాలు జారేటువంటి చోటే ఉన్నారు, అనగా భయంకరమైనటువంటి అగ్నిగుండము వారి కొరకే సిద్ధపరచబడి ఉన్నది. అంతేకాకుండా వారు నశించినట్లుగా వారిని దాంట్లో పడవేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి పాతాళ లోకములో వేదన కలిగినటువంటి ప్రదేశంలో నిత్యము కూడా అగ్ని ఆరనటువంటి పురుగు చావనటువంటి ఆ స్థితిలోకి వారు పడద్రోయబడుతున్నారు. కాబట్టి నీ వారిని చూసి మత్సరపడబాకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి స్థితి ఎలా ఉందో కూడా అక్కడ బయలుపరుస్తూ అంటాడు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి స్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఆలోచన ఏదైతే ఉందో మన పట్ల దాన్ని నడిపింపచేస్తూ తరువాత మనందరినీ కూడా ఆయన యొక్క నిత్య మహిమలో ఆయన మనల్ని చేర్చుకుంటూ ఉన్నాం. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు వారిని చూచెదవు. భక్తిహీనుడైతే ధన సమృద్ధి చేసుకొని ఈ లోకంలో వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ పాతాళానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రము యథార్థత, న్యాయము, నీతి కలిగినటువంటి జీవితము, కొంచెంతో సర్దుకున్నటువంటి జీవితం కలిగినటువంటి వారు సదా దేవునితో ఉండడానికి, దేవుని యొక్క మహిమలో మనల్ని కూడా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఒకవేళ మన ముందు ఎవరైనా భక్తిహీనులు, దేవుని యొక్క భయం ఏమాత్రము లేనటువంటి వారు సంతోషము, సమాధానము, సుఖముతో జీవిస్తుంటే వారిని గురించి ఏమాత్రం కూడా మనము మత్సరపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనము మహిమలో ఉంటాము, వాడేమో నిత్యమైనటువంటి నరకంలో ఉంటాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. భక్తిహీనుల క్షేమం మా కంటబడినప్పుడు మత్సరపడకుండా దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు అనేటువంటి సత్యాన్ని మేము గుర్తిరిగి వారు కూడా మారి దేవుని సన్నిధిలోకి వచ్చినట్లుగా ప్రార్థించే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్